నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తెలంగాణలో అయితే ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్నలో ఫోన్ ట్యాపింగ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందో మీకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇదే తరహాలో ఏపీలో కూడా జరుగుతుందని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా నారా లోకేష్ గారికి యాపిల్ సంస్థ ఒక అలర్ట్ జారీ చేసింది. మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండంటూ సూచనలు ఇచ్చింది. నిజంగానే మరి ఏపీలో అందరు ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారా? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్లకు ముహూర్తం ఏమైనా ఖరారు చేసిందా? మరి ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. ఆయన అడిగి ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో జరుగుతున్నా కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పటి నుంచో జరుగుతుందా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఏమైనా ముహూర్తం పెట్టారా ఈ ఫోన్ ట్యాపింగ్కి? ఎందుకంటే రీసెంట్గానే వారికి అలర్ట్ జారీ చేసింది యాపిల్ సంస్థ నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో. అంటే అంత పర్టికులర్గా వాళ్ళు హెచ్చరిస్తున్నారు అని అంటే జరుగుతుందనే కదా అక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సయామీ కవలలు, అంటే ఒకే దేహం ఇద్దరు వ్యక్తులు, వీణా వాణి అని ఇద్దరు ఉండేవో చూసారా? అంటే దేహం ఒకటే ఉంటుంది, రెండు బుర్రకాయలు రెండు అలా ఉంటాయి, రెండు మనసులు. అలాగే ఆంధ్ర, తెలంగాణ, అలాగే కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి సయామీ కవలలు. వాళ్ళ బుద్ధి, విజ్ఞానం, వివేకం అన్నీ కూడా ఒకరికి బాగా సింక్ అయి ఉంటాయి. అంటే కేసీఆర్ గారిని గిల్లేమనుకోండి, జగన్మోహన్ రెడ్డి అమ్మ అంటాడన్నమాట. హలో బ్రదర్స్ లాగా. కేసీఆర్ గారు ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గుణపం దిగిపోయింది. అర్థమైందా? కేసీఆర్ గారు అంతకుముందు అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదట్లో కొంచెం తేడాలు వచ్చాయి, తర్వాత కలుసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏం తేడా వచ్చిందో, కేసీఆర్ గారు అప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి అని ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఆ స్టీఫెన్సన్ అన్నవాడు పిలవటం, ఇవన్నీ అప్పుడు జర్బల్ దయాకర్ గారు ఏదో ద్రోహం చేశాడని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ మొత్తం మీద బొమ్మ చాలా తేడా ఉంది, అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. వాళ్ళు బ్యాడ్ లక్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా ఇంకొకటి ముఖ్యమంత్రి అయితే వేరేగా ఉన్నాం, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం అనేటువంటి వాళ్ళకి పెద్ద అధికారం కోల్పోవటం ఒక దెబ్బ అయితే, ఒక దిగ్భ్రాంతి అయితే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వాళ్ళకి తేరుకోలేని దిగ్భ్రాంతి. ఇక వీళ్ళు మడతలు పెట్టేసి మామూలుగా ఇస్త్రీ చేస్తాడు, మనకి పైకి లేకుండా కప్పెడేస్తాడు వాళ్ళని మెల్లమెల్లగా. అయితే ఆయన చాలా తెలివైనడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఆయన రవంత్ రెడ్డి అన్నారు కదా, ఆ రేవంత్ రెడ్డి అంటే ఏటో వాళ్ళకి చూపిస్తున్నాడు. మెల్లమెల్లగా వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా ఇప్పుడు ఆ బొమ్మ బయట తీశారు, ఫోన్ ట్యాపింగ్. ఆయన చేతి మట్టంటకుండా జాగ్రత్త మెల్లమెల్లగా అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అది ఆ పాము, ఈ ఫోన్ ట్యాపింగ్ పాము, ఆ అధికారులు, ఆ పరికరాలను ధ్వంసం చేసినోడు వీళ్ళందరినీ పట్టుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ మామూలుగానే ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఎంత అధికారులైనా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఇస్తారు. ఇక విచారణలో అధికారాలు లేకపోతే పెద్ద రాజకీయ నాయకులు లేకపోతే చూడరు. జగన్మోహన్ రెడ్డి గారిని కుమ్మహేరు సిబిఐ వాళ్ళప్పుడు ముఖం వాసిపోయి చేయడం చూసారు ఇతలకప్పుడు. అలాగే వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఆగండి, కొట్టద్దు అని చెప్పేస్తారు వాళ్ళు. మీరు బిజినెస్ మ్యాన్ సినిమా చూసారా? అందులో అసలు ఎవరో ధర్మవరం సుబ్రహ్మణ్యం మహేష్ బాబుతో ఆగండి అని చెప్పేసి ఇతను మంచోడే అని అతను కదా, అంటే అభిప్రాయం మార్చేసుకుంటాడు కదా. అలాగే వీళ్ళు ఎవరెవరు ఏం చేశారో, ఎప్పుడు ఏం చేయమన్నారో మొత్తం అంతా చెప్పేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ పాము మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని పట్టేసిపోతారో ఇప్పుడు తెలియదు. వాళ్ళు గుండెలు గుబులు అది ఎలక్షన్ ముందే వేసేస్తారా, ఎలక్షన్ తర్వాత వేస్తారా, ఎలక్షన్ దగ్గరగా చూసుకుని వేస్తారా, నామినేషన్ అయిన తర్వాత ఎప్పుడన్నా జరగచ్చు. కానీ ఆ మెడమే కత్తి మాత్రం అలా ఊగిస్తలాడుతూ ఉంటుంది, ఎప్పుడు మీద పడిపోద్దు అని. అసలు అది అన్నట్టుగానే పెద్ద ఒకసారి అరెస్ట్ చేస్తే అది వేరే కదా. లేదనుకోండి ఆ కేసు నోటీస్ ఇచ్చి విచారణ అని అది అని పెద్ద అలరి అయిపోతుంది. మీడియా అంతా కూడా కోడే కూసేద్ది. కేసీఆర్ గారు బాధితులందరూ కూడా పండగ చేసుకుంటారు. సేమ్ అదే ఇప్పుడు ఈయన ఆదర్శంగా తీసుకుని ఈయన ఎలా చేసాడు అలా చేసాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఈయన ప్రత్యర్థి పార్టీ ఖాళీ చేసేయాలనుకున్నాడు, ప్రత్యర్థిని అనిసేయాలి, గొంతు నొక్కాలనుకున్నాడు, అడుగు తీసి అడుగు బయట ఎట్టనివ్వకూడదు అనుకున్నాడు, నిరసనల ధర్నాలని నిషేధించాడు. అచ్చం అలాగే చేశాడు ఆయన. ఇద్దరికి తేడా తెలివైనడు కేసీఆర్ గారు ఏంటంటే అభివృద్ధిని అడ్డుకోలేదు, కంపెనీలు తరం లేదు. అది కూడా అతను పాటించుంటే బాగుండేది. కానీ ఈయన కోసం ఆయన ఏం చేశాడంటే అమరావతిని చంపేసాడు, అభివృద్ధిని అడ్డుకున్నాడు, కంపెనీలు తరిమేశాడు. ఏమైనా ఉంటే అతనికి గిఫ్ట్గా నువ్వు నాకు సాయం చేస్తాను, నేను ఎలా చేస్తాను, దీన్ని సర్వనాశనం చేస్తాను, నా ఆశ్రయాన్ని అక్కడే ఉన్నాయి కాబట్టి అటు రేటు పెరుగుద్ది, ఇది వీళ్ళు పోతే పోనీ వీళ్ళు నన్ను
నమ్ముకున్న వాళ్ళని గొంతుకోవటం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసం. ఇచ్చిన మాట ఆడిన మాట తప్పడం మడం తిప్పడం అనేటువంటిది అభ్యాసం కూసు విద్య అంటారు. అలాగ ఆయన అత్యంత దుర్మార్గంగా ఆంధ్రానికి ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఆ పాపం ఊరికనే పోదు. అమరావతి మహిళల శోకం ఆ శాపం అయిపోయి అంటాడుద్ది. కాబట్టి ముందుగా భగవంతుడు శిక్ష ఏం వేసాడంటే కేసీఆర్ వికెట్ తీసేసాడు. అతను ఒక రెక్క నరికేసాడు. రెండో రెక్క ఎవరో మోడీ గారు వాళ్ళు ఏకంగా పార్టీ మార్చేసి వాళ్ళు కూటమిలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు బహిరంగంగా ఇదివరకు రహస్యంగానో బహిరంగంగానో ఫ్లడ్ లైట్లు వేసుకుని శృంగారం చేసిపోరు వాళ్ళు, అందరికీ తెలిసిలాగా. ఫ్లడ్ లైట్లో శృంగారం అంటే అందరికీ తెలిసిపోద్ది కదా. ఇప్పుడు అలా చేయటం కుదరదు. చేత చాటుని చేయాలంటే బెరుకుంటుంది. అందరూ అదిగో ఇలా చేస్తాం. అలాంటి వాళ్ళు ఏం చెప్తాం, మీరు వాళ్ళు చిన్నది చేస్తే కూడా కనీసం మెసేజ్ తిన్నావా బంగారం అని మెసేజ్ పెట్టుకుంటే కూడా ఉతకం మేము, అంతే కదా. ఇలాంటి పరిస్థితుల్లో అతను అడకత్తెరలో పోకచెక్క అయిపోయింది. పైగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం, ఈ యాపిల్ సంస్థ ఈ అలర్ట్ ఇచ్చిందన్న వీళ్ళందరికీ తెలిసి ముందే ఈయన ఫోన్ ఎలా చేసి ఉంటారంటే డైరెక్ట్గా చంద్రబాబు గారికి లోకేష్ గారికి చేయకుండా చంద్రబాబు గారు లోకేష్ గారు ఎవరితో వచ్చినట్టు వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడినప్పుడు బొమ్మ బయటకు వస్తుంది కదా. అర్థమైంది మీరు నా పాయింట్? నా ఫోన్ ట్యాపింగ్ చేయకుండా మీరు నాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు అనుకోండి, మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అప్పుడు మనతో మాట్లాడుకుని అందులో రికార్డ్ అయిపోద్ది కదా. అలా చేశారు వాళ్ళు. తర్వాత అది చాలక వీళ్ళ కూడా చేయడం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు అది ఈ డొంక కెలిగితే ఈ తీగలాగితే డొంక కదిలి ఇప్పుడు ఈ బ్యాచ్ సీతారామాంజనేయులు గారి మీద అనుమానం ఉన్నది అందరికీ, ఇంటెలిజెన్స్ చీఫ్. అలాగే కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పాడు మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేస్తున్నారండి, వీళ్ళందరూ జైల్లో పోతారండి. అంటే ఇప్పుడు వైసీపీ హస్తం ఉన్నట్టేనే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న నారా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉండదండి? అసలు ఎవరికి అవసరం? ఇంకా ఇక్కడ వీళ్ళ హెల్ప్ తీసుకొని ఇప్పుడు ఆ అవసరం ఎవరికి ఉంటుంది? వాళ్ళకే ఉంటుంది అవసరం. కాబట్టి వాళ్ళు ఎవడు తప్పించుకోలేడండి. ఆల్రెడీ కొల్లి రఘురామరెడ్డి అన్నవాడు అస్సాం వెళ్ళిపోడా, అస్సాం పంపించారు. మనం ఏమనుకున్నాం, ఎలక్షన్ తర్వాత అస్సాం వెళ్తారనుకున్నాం వీళ్ళు, లేదా ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ అస్సాం పంపిస్తుంటే అక్కడక్కడికి ట్రాన్స్ఫర్ చేద్దాం. కానీ నిజంగానే అస్సాం వెళ్ళిపోయాడు. నిజంగానే అస్సాం వేశారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మనం అనుకుని అస్సాం పంపిస్తారు. అంటే వీళ్ళు ఎవరిని వదలండి. డీజీపీ మారుతాడో, సిఎస్ మారుతాడో, ఈ జగన్మోహన్ రెడ్డికి అడుగులకు మడుగులు వస్తే వాడు బానిసల్లా వ్యవహరించి అధికారులు మొత్తం అందరినీ మార్చేస్తారు. అతనికి ఈ ఎలక్షన్లో ఆయన అనుకున్న గత ఎన్నికల్లో కేసీఆర్ తోడ్పడ్డాడు. గవర్నర్ నరసింహన్, స్వరూపానంద, మోడీ గారు, కేసీఆర్ గారు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, అంటే కాంగ్రెస్లో ఉన్న జగన్ ప్రేమికులు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ కొంతమంది పెద్ద మనుషులు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు మాట్లాడడానికి సిగ్గేస్తుంది వాళ్ళకి. పౌర సమాజం ఏమనుకుంటుందో మన పరువు పోద్రా బాబు, వాళ్ళతో ఉంటే దుష్టజన సాంగత్యం అవుద్దని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ గారి పని ఆయన పనే బాగోలేదు. ఇప్పుడు ఆయనే దిక్కులు చూస్తున్నాడు, ఏం చేయాలరా బాబు అని. ఆహాకారాలు ఆర్తనాదాలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ పార్టీలోంచి జనం వెళ్ళిపోతుంటే. మోడీ గారు అయితే ప్లేట్ అలాగే మార్చేశారు వాళ్ళు కూడా. ఇంకెవరున్నారా వెనకాల? వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు పీక్ షూట్ వేసుకుంటుంది. అవినాష్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయిపోతారో తెలియదు. తను తోడుగా ఉంటారనుకున్న నాయకులందరూ కూడా బీఫామ్ ఇచ్చినా కానీ నామినేషన్ ఎత్తరయ్యారో తెలియదు. ఇప్పుడు అధికార యంత్రాంగం మీద ఆధారపడ్డాడు. అధికార యంత్రాంగం అంతా ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ చాలా చెదిరి చేసి పడద్ది. ఇక డబ్బు పంపిణీ మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రజలను తప్ప ఇలాంటి ఈ అన్నాటిని ఆశ పెట్టుకున్నాడు అతను. ఈ అన్నాటిలో అన్నీ దూరం అయిపోయినాయి. ఇప్పుడు డబ్బు పంపిణీ చేశారనుకోండి, ఇప్పుడు మీ ఇంటికాడ పెట్టాడు అనుకోండి, డబ్బు తీసుకొచ్చి మీరు వైసీపీకి బాగా నమ్మకస్తులు జగన్మోహన్ రెడ్డికి, మీ ఇంటి దగ్గర 10 కోట్లు పెట్టాడు అనుకో, వాళ్ళకి ఎలక్షన్ నాడు వాళ్ళకి పంచమని. ఆ వాలంటీర్కి తెలుస్తుంది. వాలంటీర్ వచ్చి పోలీసులకి పంపిస్తాడు. పోలీసులు ఏం చేస్తాడు, మీ ఇంటి మీద రైడ్ చేసి సగం డబ్బు దొబ్బేస్తాడు, సగం తీసేసుకుంటారు. తీసుకుంటారు మళ్ళీ ఎన్నాళ్ళు ఏడిపించేసాడు, మనకేమీ ఇవ్వలేదు, 1వ తారీఖు జీతాలు గట్ట ఇవ్వలేదు, మనకేమో వీక్లీ ఆఫ్ ఇస్తానంటే ఇవ్వలేదు, ఇలాంటివన్నీ కింద స్థాయి సిబ్బంది అంతా రగిలిపోతూ ఉన్నారు. వాళ్ళు సగం డబ్బు తీసేసుకుంటారు. వాళ్ళు మిగతా సగంలో సగం వాలంటీర్ని పట్టుపోయా నువ్వే చెప్పావు కదా అని అడిగిచ్చేస్తారు. ఇంకో వాలంటీర్ చెప్తాడు, ఆడు మళ్ళీ ఇంకోసారి పట్టించేస్తాడు. ఇలాగ వాళ్ళందరూ మిఠాయి కింద పనిచేసుకుంటారు. అందులో 1/4 మాత్రం గవర్నమెంట్కి అప్పు చెప్తారు. ఆ దొరికినాడు కూడా బతుకుజీ కూడా ఎంతో కొంత అంత దొరికిందంటే ఆడు లెక్క చెప్పలేడు. ఈ పావు వంతు దొరికిందని లెక్క చెప్పుకుని ఏదో రకంగా సరిపెట్టుకుంటాడు. ఇలాగ ఆయనకి ఉన్న అవకాశాలు, ఆయనకి తోడ్పడతాయనుకున్న అన్ని అంశాలు దూరం అయిపోయినాయి. అప్పుడు అనిపిస్తుంది దానికి క్షవరం అయిన తర్వాత వివరం వస్తుంది కదా. అలాగా ప్రజలు నమ్ముకుని ఉంటే బాగుండేది. టీడీపీ వాళ్ళు లాగానే మనం అనవసరంగా వీళ్ళందరినీ నమ్ముకున్నాం, అసలైన వాళ్ళు ప్రజలను వదిలేసాం, వాళ్ళకేమో అన్యాయం చేసాం, హామీలు విస్మరించాం, ఉపాధ్యాయులు ఉద్యోగులు సహాయం చేశారు.
2 చేతులతో ఓట్లేసామన్నారా? వాళ్ళకేమో 1వ తారీఖు జీతం ఇస్తాను ఏడుస్తాడు. ఉపాధ్యాయుల చేతనేమో వైన్ షాపుల దగ్గర కాపలా పెడతాడు, బాత్రూమ్లు కడిగిస్తాడు. పైగా ప్రవీణ్ ప్రకాష్ లాంటి పంపించి వాళ్ళని ఏపుడేసేస్తున్నాడు వాళ్ళని ఈ సంగతి చెప్తారు రా, ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అని చూస్తున్నారు వాళ్ళు. అంగన్వాడీలో ఆశా వర్కర్లు ఎంతో ఆశ పెట్టుకున్న పెర్మనెంట్ చేస్తాడు, జీతాలు పెంచుతాడని. అదేదో చంద్రబాబు గారు పెంచాడు ఆ మధ్యన, ఆయన అయ్యిండ్రో బాబు, ఆ పనివాడిని వదులుకుని ఈ పనిమాలని తెచ్చుకున్నారో బాబు అనుకుంటున్నారు వాళ్ళు దూరం అయిపోయి జుట్లు ఇచ్చుకు లాక్కెళ్తూ ఊరుకుంటారు వాళ్ళు. మీ జుట్లు లాగితే ఊరుకుంటారు మీరు? కరిసేయాలని మీకు కొట్టేయాలనిపించదు మీకు? అంతే సేమ్. ఇలాగా ఈయనకి సహాయం చేసిన వాళ్ళు, ఈయనకి హెల్ప్ చేసి వెనకాల నిలబడిన వాళ్ళు అందరూ కూడా నీ నీ సంగతి చెప్తాం ఎప్పుడు వస్తుంది ఎలక్షన్ అని చూస్తున్నారు. అంచేత అందుకనే నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 కన్నా దాటడో. 9 సీట్లు వస్తే కూడా చాలా గొప్ప అని చెప్పేది అందుకునే. రైట్ సార్. సో ఇదండి అక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లు చేయడం అనేది మామూలు విషయం కాదు, అది చాలా పెద్ద నేరం. ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నందుకు దాని పర్యవసానం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం కదా తెలంగాణలో. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఏపీలో కూడా జరగబోతుంది కాబట్టి దానికి ఖచ్చితంగా భారీ మూల్యం అయితే ఖచ్చితంగా చెల్లించాల్సిందే అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి చూద్దాం, ఫోన్ ట్యాపింగ్ల విషయంలో ఇప్పటికైనా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్, లేదంటే కనుక ఖచ్చితంగా భారీ మూల్యం అయితే చెల్లించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్.